రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వీళ్ళ వెల్కమ్ బ్యాక్. పుల్లారావు గారు, ఇప్పుడు కొన్ని మన ఇన్సిడెంట్స్ మాట్లాడుతున్నాం. సో పోలింగ్ తర్వాత హౌస్ అరెస్ట్లో ఉన్న వైసీపీ లీడర్స్ తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, సరే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిన వాళ్ళు వస్తారా రారో ఇక అయిపోయింది జై హింద్ అని చెప్పే వార్తలు రావడం, లేదా ఉన్న బిజినెస్లు సర్దేసుకుంటున్నారు అన్న వార్తలు రావడం, సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే హింసాత్మక ఘటనలు, సిట్ దర్యాప్తు, ఈసీ సీరియస్, ఇవన్నీ మళ్ళీ ఇంకా అలర్ట్గా ఉండండి, June 4 తర్వాత కూడా చాలా వైల్డ్గా ఉంటాయి సిచ్యువేషన్స్ అని చెప్పడం, ఏమంటారు ఇవన్నీ చూస్తుంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పకుండా June 4 తర్వాత వైల్డ్ గా ఉంటాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం నిద్రపోలేదు కదా. చాలా విశేషంగా ఆంధ్రప్రదేశ్ లో గొడవలు జరిగినాయి కదా. చాలా మనం మర్యాదకైనా చెప్పుకోవడం కాదు, చాలా హేట్ఫుల్ గా ఇన్సిడెంట్స్ 4-5 డేస్ జరిగింది. సో June 4 రిజల్ట్ బట్టి, అది మళ్ళీ చెప్తున్నా, రిజల్ట్ బట్టి రిజల్ట్ ఎలా ఉంటుంది, ఒక వన్ వేగా ఉంటుందా, టైట్ గా ఉంటుందా, తప్పకుండా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఢిల్లీ నుంచి అన్ని చోట్ల నుంచి ఎలక్షన్ కమిషన్ కూడా వార్నింగ్ ఇచ్చారు. 15 రోజుల పాటు సెంట్రల్ ఫోర్సెస్, 20 రోజుల పాటు సెంట్రల్ ఫోర్సెస్ ఎలక్షన్ అవ్వక ఉండాలని. ఇది ప్రస్తుతం బెంగాల్ తప్ప ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు. సో చాలా సీరియస్ గా ఉంటుంది అనుకుంటున్నా. అఫ్ కోర్స్ మీరు చెప్పింది ఒక్కోటి నాకు నవ్వు వస్తుంది. ఆయన ఎవరో నాకు తెలియదు, వీర వల్లభనేని వంశీ వి ఆల్రెడీ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్నాడంటే నాకు ఆశ్చర్యంగా ఉన్నది. అది కొన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి మరి ఏం చేస్తాడో మీరు అది కనుక్కుంటే బెటర్ ఏమో. వెంటనే ఎవరు కదా, అది పోస్ట్ ఇప్పుడే అప్లై చేసుకున్నారో 5 ఏళ్ల కిందటే అప్లై చేసుకున్నారో మీరు ఒకళ్ళు? సో ఇప్పుడు అప్లై చేసుకుంటే ఇయర్స్ పడుతుంది. పరిస్థితి ముందే సంగ్రహించి ముందే చేసుకుని ఉంటే ఇప్పటికి ఇంప్రూవ్ అవుతుంది. సరే అవుతుందా లేదా తర్వాత. అది కూడా ఒక ప్రాక్టికల్ మెసేజ్. నేను వెళ్ళిపోతున్నా, ఇంటిగా ఉండను అని చెప్పుకోవడం కూడా అది సాహిబ్ గారు లాంటి వాళ్ళకి ఆయన మెసేజ్ పంపిస్తున్నాడు, వెళ్ళిపోతున్నాను. సో ఇవన్నీ కొన్ని కామికల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఎక్కడికి ఎవరు పారిపోలేరు. డబ్బులు తీసుకున్నారు, తొబ్బీసారు, ఇవన్నీ చేస్తే వచ్చే ప్రభుత్వం అనుకూలంగా లేకపోతే యాక్షన్ తీసుకుంటారు కదా. ఇప్పుడు అంత అది వచ్చేది తప్పదు అనుకుంటున్నా నేను. June 4 ఆంధ్రప్రదేశ్ కి చిన్న రాష్ట్రం అయిపోయాక తీవ్రమైన, చాలా హైలీ ఇంటెలిజెన్స్ స్టేట్. ఇంత ఇంటెలిజెన్స్, ఇంత బ్రెయిన్ పవర్ ఎవరికి భారతదేశంలో లేదు. కానీ ఇంత విశేషమైన పాలిటిక్స్ మనకి అయిపోయిందంటే అది కూడా ఒక విచారమైన పరిస్థితి. హేట్ఫుల్ గా అయిపోయింది. లాంగ్వేజ్ మీరు అన్నారు కదా, లాంగ్వేజ్ విశేషంగా లాంగ్వేజ్ వార్ జరిగింది. సో అందువల్ల తప్పకుండా గెలిచాక గెలుపు మీద ఆధారపడి చాలా వెంచ్ఫుల్ యాక్షన్ ఉంటాయని నేను భావిస్తున్నాను. అది మనకు కాదు అంటే చాలా ఆశ్చర్యపోయి చాలా ఆనందపడతాను. అది చెప్పేది ఇందాక వంశీ గారు, గాదయ్య గారు చెప్పింది పొలిటికల్ గా పార్టీ తరఫున చాలా చక్కగా అనాలిసిస్ చేశారు. కానీ అలాంటి వచ్చేసి ఇంకా కౌంటింగ్ అవ్వక ముందే నేను చెప్పలేను కదా, ప్రిడిక్షన్ చెప్పలేను. ప్రిడిక్షన్ అనట్లేదు మీరు. ఇప్పుడు చాలా దేశంలో ఇన్ని రాష్ట్రాల ఎన్నికలు, దేశంలో అనేకసారి సార్వత్రిక ఎన్నికలు, ఏపీ ఎన్నికలు, ఉమ్మడి రాష్ట్ర ఎన్నికలు, విభజిత, ఇన్ని చూసినప్పుడు మూడ్ ఆఫ్ పీపుల్, పల్స్ ఆఫ్ పీపుల్. కరెక్ట్. నేను ఒక్క పాయింట్ చెప్తాను, మీరు 1 minute పేషెంట్ గా వినాలి, తర్వాత క్రిటిసైజ్. ఇప్పుడు ఈ రాష్ట్రం తెలంగాణ, కర్ణాటక గ్యారంటీలు రాష్ట్రం అంటారు. మేము ఇది ఇచ్చాం కదా మీకు, మాకు ఓటేస్తారా? మీకెంత ఇచ్చాం కదా, మాకు మళ్ళీ ఓటేస్తారా? ఏరా ఏంటి ఆ ప్రశ్న ముందరకు వస్తుంది. వెల్ఫేర్ ఇచ్చాం కదా, మాకు ఓటేరా? తెలంగాణలో కూడా అంతే కదా, గ్యారంటీల మీదే ఆధారపడుతున్నారు కదా, కర్ణాటక కూడా. సో నేను ఇంతకన్నా మాట ఏంటంటే, ఇది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ ఆంధ్రప్రదేశ్. ఇది చేస్తారా? ఇది ఎలా చేస్తారు? ప్రజలు ఏ రకంగా పోతారు? గ్యారంటీలకు పోతారా, పరిపాలనకు పోతారా? అది నేను చెప్పిన పాయింట్ ఇందాక. అది ఇదొక ఎక్స్పెరిమెంట్ కదా. తెలంగాణ కూడా అంతే కదా, అక్కడ రేవంత్ రెడ్డి గారు మేము ఇది ఇచ్చాం, ఫ్రీ బస్ ఇచ్చాం, మాకు ఓటేస్తారా? ఏరా. కర్ణాటకలో కూడా అంతే కదా. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇది ఒక ఎక్స్పెరిమెంట్. మనకు తెలిసిపోతుంది. ప్రజలు సరే ఇచ్చారు, ఇది మా సొమ్ము, నువ్వు లెక్కలేదు అంటారు, లేకపోతే ఓ బాగా ఇచ్చావు మళ్ళీ ఇంకా తింటాం అంటారు. అది నేను చెప్పిన మాట. అది ఆ ఎక్స్పెరిమెంట్ ఈ ఎలక్షన్ లో తెలిసిపోతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ ఉపయోగం ఉన్నదా లేదా అది నేను ఎదురు చూసి దాని మీద నేను డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తాను. గాది వెంకటేశ్వర గారు, ఒకటి మీ ప్రాంతంలో కూడా ఈ ఘటనలు, సిట్ దర్యాప్తు కొంత నిష్పక్షపాతంగా మళ్ళీ జరుగుతుందా లేదా ఇవంతా ఒక చర్చ. 3 అంచెల భద్రత ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ మీద కూడా ఇప్పుడు విపరీతంగా చర్చ జరుగుతుంది.